హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీ రైస్లోకి మాత్రమే తినే ఈ మష్రూమ్ కర్రీ అయితే టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఫ్రెష్ మష్రూమ్ అయితే చిన్నవి చూస్తున్నారు కదా. ఇవి ఒక 4 పీసుల కింద కట్ చేసుకున్నామంటే సరిపోతుంది, ఎక్కువ మరీ కట్ చేయక్కర్లే. ఇది ఇలాగా ముందైతే కట్ చేసేసుకుందాం. సరిపోతుంది ఇలాగ 4 పీస్ కింద కట్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. మళ్ళీ ఇవన్నీ మొత్తం ఇలా అన్ని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం కదా. బౌల్లోకి అయితే ముందు వేసేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇన్ని పడుతుంది, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, మసాలా పొడి, అలాగే పసుపు, ఇది టమాటా, ఇంకా ఉల్లి, వెల్లుల్లి, అల్లం మొత్తం కలిపేసి ఇలా పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకొన్ని ఫస్ట్ కర్రీకి అయితే ఒక బౌల్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ముందు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిందంటే ఆనియన్స్ ఫస్ట్ వేసేద్దాం. ఇప్పుడు చెప్పేదే, ఆనియన్స్ వేరంగా ఫ్రై అయిపోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది సాల్ట్ వేసేదాం. కర్రీ సరిపోయినంత సాల్ట్ అయితే ముందు వేసేది. ఇప్పుడు ఇంకా మసాలా మొత్తం వేసేద్దాం. మష్రూమ్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మష్రూమ్ తింటే అంత మంచిదని చెప్తారు కదా. మెయిన్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుందంట. అది సాధ్యమైనంత వరకు పిల్లలకు పెట్టడానికి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పసుపు, చిటికెడంతా గరం మసాలా పొడి కావడం ఇందులో ఇప్పుడు వేసేద్దాం. వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మష్రూమ్ కూడా ఈ స్టేజ్లో ఉండగానే వేసేద్దాం. వేసేస్తే మనకి అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి కదా. ఈ మష్రూమ్ ఫ్రై అయ్యిందని మొత్తం వేగిపోయి ఉడికిపోతుంది కదా. మనం ఎక్కువ వాటర్ కూడా పట్టదు. చూడండి మొత్తం అంతా డ్రైగా వచ్చేటట్టు ఇందులోంచి తీసినా కూడా వాటర్ లేకుండా మొత్తం అంత బాగా చేసుకుంటేనే మనకి బాగా వేగుతుంది. లేకపోతే వాటర్ దిగిపోయింది అంటే ఒక్కసారి మనకు అంత టేస్ట్ అనేది చప్పగా అనిపిస్తుంది. చూడండి, మనం అసలు అంత పొడిగా వేసినా కూడా ఇంకా వాటర్ అనేది వచ్చింది కదా అందులోంచి. ఇంకా ఇంకొంచెం వాటర్ ఉన్నా కూడా మొత్తం అంతా వాటర్ అయిపోతుంది కదా. వాటర్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇంకా మరి కాస్త దగ్గరగా అయిందంటే, ఫ్రై అయ్యిందంటే కాస్త వాటర్ వస్తుంది. ఇవన్నీ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా కాస్తంత వాటర్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి ఉంచేద్దాం. ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ఉంచామంటే మొత్తం కర్రీ మొత్తం దగ్గరగా అయిపోతుంది. ఎక్కువ గ్రేవీ అయితే దించట్లేదు నేను, ఇది రైస్తో తీసుకుందాం అని చెప్పేసి నేను చేస్తున్నాను కదా. మీరు అదే ఇది రోటీతో కానీ ఇంకా దేంతో అయినా అయితే మరి కాస్త వాటర్ వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇలా రైస్తో అయితే, బిర్యానీతో రైస్తో అయితే ఇది సరిపోతుంది వాటర్. కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి గ్రేవీ ఆయిల్ దేనికి సపరేట్ అయిపోయింది కదా. రైస్తో అయితే ఇలా ఉంచుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఈ మొత్తం కర్రీనంతా ఈ గొండ్లా బౌల్లోకి అయితే తీసేద్దాం. ఇంకా ఇగోండి మొత్తం కర్రీ మొత్తం ఇలా తీసేసాం కదా. ఇప్పుడు ఇగోండి ఒకసారి ఇది ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే టేస్ట్ చూసి చెప్పేద్దాం. ఇంకా టేస్ట్ ఎలా ఉందన్నా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.